రాక్షస ప్రేమ పార్ట్ 170. విక్రాంత్ వెళ్తుంటే ఆగు అని దివ్య వెనకాలే వెళుతుంది. హే దివ్య, ఇలా రా అని వినీత్ పిలుస్తాడు ఆమెని. వెంటనే అటు సైడ్ వెళుతుంది దివ్య. ఏంటి, నీ కొడుకు వెనకనే వెళ్తున్నావు? బెదిరించాడా నీ మీద? నిజం చెప్పాను, అందుకే అలా అంటుంది దివ్య. ఏంటి ఆ నిజం అని అడిగాడు వినీత్. ముందు వాడు ఎందుకు అలిగాడో చెప్పు. వాడు ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా అని అడిగింది దివ్య. ప్రేమ లేదు, ఏం లేదు, మూసుకొని కాలేజ్కి వెళ్ళి చదువుకొని రమ్మను. చదువు ఇంట్రెస్ట్ లేదు అంటాడా, ఇంటికాడే కూర్చోమ్మను. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోనని చెప్పు అంటాడు వినీత్. మీ గురించి తెలిసి వాడు అలాంటి పని చేయడులే, ఊరికనే చెప్పాను అంటుంది దివ్య. నువ్వు ఎలా చెప్పినా నేను మాత్రం సీరియస్గానే తీసుకుంటున్నాను. వాడు కనుక ఏదైనా తప్పు చేయాలి మీ ఇద్దరికీ ఉంటుంది అంటాడు. ఎందుకు వాడిని అలా అంటున్నారు? మీ పెద్ద కొడుకు చేశాడు కదా అంటుంది దివ్య. వాడిని ఏమైనా అన్నారా అని అడుగుతుంది. ఏంటే లోరు లెగుస్తుంది? ఈ మధ్య సిగరెట్తో వాతలు పెట్టడం లేదని ఎక్కువ అవుతుందా అంటాడు. వాతలు పెట్టించుకోవడం అలవాటు అయిందిలే అంది దివ్య. అయితే పెట్టనా అంటూ సిగరెట్ వెలిగిస్తాడు. కొడుకు కోడలు ఇంటిలో లేరు కదా, ఇప్పుడు మీ నిజస్వరూపం బయటకు వచ్చింది అంటుంది దివ్య. వినీత్ పెద్దగా నవ్వుతూ, ఏంటే కోడల ముందు ఎక్కువగా నటిస్తున్నానని ఫీల్ అవుతున్నావా అంటాడు. తప్పదు, అప్పుడే నా నిజస్వరూపం చూపిస్తే భయపడి పారిపోతుంది. కొన్ని రోజులు నా కొడుకుతో హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వు అంటాడు. నేను ఎప్పుడో అనుకున్నాను వీడు తేడా అని అనుకుంది దివ్య. అయినా నా కోడల్ని టార్చర్ చేస్తుంటే నేను ఊరుకుంటానా? టూర్ నుంచి వచ్చిన తర్వాత నా పెద్ద కొడుకుతో మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది దివ్య. అలా అనుకుందో లేదో మూర్తిగారి నుంచి కాల్ వస్తుంది. డాడీ ఈ టైంలో కాల్ చేశారు ఏంటి అని వినీత్ నుంచి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. చెప్పండి నాన్నగారు, ఏం చేస్తున్నారు అంటుంది. ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలి అనిపించి కాల్ చేశాను అంటాడు మూర్తి. ఈరోజు మీరు ఇక్కడికి రావడం లేదా అని అడిగింది దివ్య. ఒంట్లో బాగాలేదు, అందుకే సెలవు తీసుకున్నాను అల్లుడి గారికి చెప్పి. ఎందుకు నాన్న ఆయనకి అంత గౌరవం ఇస్తున్నావు? నేనే ఇవ్వడం లేదు. తప్పదు, ఇవ్వాలి. ఎంత కాదనుకున్నా అల్లుడు కదా, నా యజమాని కూడా అతనే. ఇంకా ఆ దరిద్రుడి టాపిక్ వదిలేసి ఏదైనా చెప్పు నాన్న అంది దివ్య. అమ్మ ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటుందా? నీ గురించి బెంగ తప్ప ఇంకేమీ ఆలోచనలు లేవు అంటాడు మూర్తి. నా కొడుకు తిరిగి వచ్చాడు కదా, నాకు మంచి రోజులు వచ్చాయేమో చూద్దాం అంది దివ్య. దాని గురించే మాట్లాడదామని కాల్ చేశాను అంటాడు మూర్తి. నీ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా అంటాడు. లేదు, అవన్నీ నేను అడగలేదు. అయినా నాకు ఊర్లో ఉన్న జనం అందరూ ఎలా తెలుస్తారు అంటుంది దివ్య. విరాజ్ కూతుర్నే నీ కొడుకు పెళ్లి చేసుకుంది అంటాడు మూర్తి. ఏంటి, విరాజ్ అన్నయ్య కూతురా అని షాక్ అవుతుంది. అవును, విరాజ్ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. మరి అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా కోడల్ని? నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్న. విరాజ్ కూతురు ముందు ఎందుకు అంతలా డ్రామాలు ఆడుతున్నాడో వినీత్. అంటే ఏంటమ్మా, సరిగ్గా చూసుకోవడం లేదా అని అడుగుతాడు మూర్తి. లేదు నాన్న, చాలా గొప్ప వ్యక్తిలాగా పోస్ కొడుతున్నాడు ఆ అమ్మాయి ముందు. ఇప్పుడే మాటల్లో అంటున్నాడు, ముందే నిజస్వరూపం తెలిస్తే ఎలా, కొన్ని రోజులు ఆగు తర్వాత చెప్తాను అని. కోడలి సంగతి అంటున్నాడు. ఆ దుర్మార్గుడు విరాజ్ మీద కోపంతో ఏదైనా చేయొచ్చు. నీ కొడుకుకి విషయాలు మొత్తం చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకొని రా అని చెప్తాడు మూర్తి. ఏం జరిగినా విరాజ్ అన్నయ్య చూసుకుంటాడు. నేను మాట్లాడి చూస్తాను, వాళ్ళు టూర్కి వెళ్ళారు అని చెప్పింది దివ్య. వెళ్ళి రాగానే విషయం చెబుతాను. అత్త, విన్నీ ఎక్కడా అని అడుగుతాడు రియాన్. నీకు పద్దాకల దానితో పనేంటి అంటుంది వేగ. అదేంటి అలా అంటావు? నేను తనని కాలేజ్కి తీసుకొని వెళ్తాను సేఫ్గా. నువ్వే అన్నావుగా వివి అలా చేసింది కనిపెట్టలేదని. విన్నీని పక్కనే ఉండి కనిపెడుతూ ఉంటా అంటాడు రియాన్. అవసరం లేదులే, నువ్వు వెళ్ళు అంటుంది వేగ. ఏంటత్తా అలా అంటున్నావు? అది ఆటోలో వస్తుంది, నువ్వు వెళ్ళు. విన్నీని చూడకుండానే వెళ్తున్నందుకు ఫీల్ అవుతూ ఉంటాడు రియాన్. అత్త ఎందుకు తనని నాతో పంపించడం లేదు? మీ ఇద్దరూ వయసులో ఉన్నారు, కలిసి వెళ్ళడం మంచిది కాదు అంటుంది వేగ. వివితో వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఈరోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నువ్వు దాని వైపు చూసే చూపులు కొత్తగా కనిపిస్తున్నాయి, అందుకే కొత్తగా మాట్లాడుతున్నాను అంటుంది వేగ. నిన్న ఈవినింగ్ మీ ఇద్దరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నాకు నీ మీద మాత్రం అనుమానం ఉంది అని చెప్పింది వేగ. ఇద్దరూ చిన్నపిల్లలు, ఈ ఏజ్లో మీ ఇద్దరూ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, లేకపోతే అడుక్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో అని చెప్పింది వేగ. అత్త, నాకు ఒక మాట ఇస్తావా?
నేను ఎప్పుడూ విన్నీ వెనకాల పడను అంటాడు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, తర్వాత మాట ఇస్తాను అని చెప్తుంది వేగ. విన్నీని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమా కాదా అని అడుగుతాడు రియాన్. నువ్వు అడగక ముందు నుంచే నాకు మీ ఇద్దరి మీద ఆ ఒపీనియన్ ఉంది అంటుంది వేగ. బట్ ఇది టైం కాదు మీ ఇద్దరికి ముందే చెప్పేయడానికి అంది. పెద్దవాళ్ళం ఎన్నో అనుకుంటాం, పిల్లలు మీరు ఇష్టపడాలి కదా అంటుంది. అత్త, విన్నీకి నేను చెప్తాను, పిచ్చి వేషాలు వేయకుండా ముందు చదువుకో అంటాడు రియాన్. చదువుకో అంటుంది రియాన్ని వేగ. దానితో మిస్బిహేవ్ చేసావని తెలియాలి, కొడతాను అంటుంది. నా గురించి నీకు తెలియదా అత్త, చిన్నప్పటి నుంచి నువ్వే పెంచావుగా, తెలుసు కాబట్టి ముందే వార్నింగ్ ఇస్తున్నాను అంటుంది వేగ రియాన్ని. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు కదా, ఈ టైటిల్ నీకు బాగా సూట్ అవుతుంది అని వేగ రియాన్ని అంటుంది. నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు, ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. వెళ్ళవయ్యా వెళ్ళు, నిన్ను ఎవరు ఇక్కడ ఉండమనలేదు అంటుంది వేగ. అత్త, నాకు ఒక మాట చెప్పు, విన్ని నన్ను ఇష్టపడితేనే నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతాడు. చేస్తాను, ఆ విషయంలో నీకు మాట ఇస్తున్నాను. మాట ఇచ్చాను కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు దానికి దూరంగా ఉండు అని చెప్తుంది. అండ్ ఇంకో విషయం, మీ అమ్మ పైకి మంచిగా మాట్లాడుతుంది కానీ విన్నీ అంటే సాధికకి నచ్చదు. ఈలోపు నువ్వు మీ అమ్మతో మాట్లాడి చూడు అని చెప్తుంది. అమ్మ విషయం వదిలే, 2 days భోజనం చేయను అంటే ఓకే చెప్తుంది. నిన్ను అని చెవులు పట్టుకుంటుంది వేగ రియాన్ని. నా ఫ్రెండ్ని బాధ పెట్టావని తెలిసిందో కొట్టేస్తాను. మా అమ్మని బాధ పెట్టకపోతే నా ప్రేమను ఒప్పుకోదు. సో తప్పదు, కొన్నిసార్లు డిమాండ్ చేయాల్సిందే అని వెళ్ళిపోతాడు రియాన్ అక్కడి నుంచి. లోహిత్, ఇంతగా నేను ఎప్పుడూ అలసిపోలేదు అంటుంది వివేదిత. వామ్మో, ఆ ప్లేసెస్ ఎంత బాగున్నాయో, ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా, నేను ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో చూడాలి లోహిత్ అని చెప్తుంది. అవన్నీ డబ్బుతోనే సాధ్యమవుతుంది, మీ డాడీకి కోట్లలో ఆస్తి ఉంది కదా, ఇంకేంటి అంటుంది వివి. నేను ఆయన దగ్గరికి వచ్చిందే ఇప్పుడు, నేను ఏ విధంగా కూడా ఆయనకి ఇప్పటి వరకు ఉపయోగపడలేదు. కొడుకుగా బాధ్యత తీసుకోకుండా ఆయన దగ్గర నుండి డబ్బులు ఆశించడం తప్పు కదా వివి. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో అర్థమైంది. నువ్వు కోరుకున్నట్టుగానే మీ నాన్నని సీఎం చేద్దామంటుంది వివేదిత. దానికి మనకు యూత్ చాలా అవసరం, మన ఫ్రెండ్ సర్కిల్ని మొత్తం వాడుకోవాలి దీనికోసం అని చెప్పింది. ఖచ్చితంగా చేద్దామంటాడు లోహిత్. ఇంకా మనం ఆలోచించాలే కానీ చాలా దారులు ఉంటాయి లోహిత్, నీ మైండ్ మీద నాకు నమ్మకం ఉంది వివి అంటాడు రోహిత్. ఏదో ఒకటి చేసి మా డాడీ పాపులేషన్ని పెంచాలి. నీకు ఇంకో సలహా ఇవ్వనా? ప్రజలకి కావాల్సింది డబ్బు. సో మనం ఓటు అడిగే ముందు డబ్బులు పంచిపెట్టడం కాదు చేయాల్సింది. ఇంకా ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి ఈలోపు మనం కొన్ని ఊర్లు సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి అవసరమయ్యేది మనం చేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేశాము అనుకోండి, ప్రజలందరూ వాటిని చూసి మనకి కూడా ఇలాంటి వాడే కావాలి అనుకుంటారు. మంత్రిగా ఉన్నప్పుడే ఇన్ని పనులు చేస్తున్నాడంటే సీఎం పదవి లభిస్తే ఇంకెన్ని చేస్తున్నాడో అనుకోవాలి అని చెప్పింది వివి. గుడ్ ఐడియా వివి అంటాడు లోహిత్. ఇవన్నీ కూడా మనం దగ్గర ఉండి చేయించాలి లోహిత్. మధ్యవర్తులకి అప్పగించామనుకో సగం వాళ్లే మింగుతారు. ప్రజలకి, ఊర్లో ఉండే జనాలకి న్యాయం జరిగేది ఏమీ ఉండదు. మనం వాడే ప్రతి రూపాయి కూడా ఉపయోగపడాలి కానీ మధ్యలో కుక్కలకి కాదు అంటుంది. అంత డబ్బులు ఖర్చు పెడితే ఎలా వివి అంటాడు లోహిత్. పేదవాడికి సహాయం చేయాలి అనుకోవడం లేదు, మనం వాళ్ళ ద్వారా సీఎం అయి ఇంకా సంపాదించాలి అనుకోవాలి అని చెప్తుంది. ఖర్చు పెట్టనదే నీకు ఏదీ లభించదు లోహిత్ అని చెప్పింది. ఇవన్నీ నేను వెళ్ళిన తర్వాత మావయ్య గారితో డిస్కస్ చేస్తాను అని చెప్పింది. సరే అంటాడు లోహిత్. రేపు సైట్ సీయింగ్కి వెళ్ళాలి కదా, పడుకుందామా? సరే అని అలుగుతాడు లోహిత్. సరే సరే, నీతో టైం స్పెండ్ చేసిన తరువాతే పడుకుందామంటూ లోహిత్ని కిస్ చేస్తుంది వివేదిత. లోహిత్, నీ ముద్దుల ప్రోగ్రాం అయిపోతే ఈరోజు పడుకుందాం. వివి, నీకు నా మీద ఇంట్రెస్ట్ పోయింది కదా. ఏంటి లోహిత్ అలా అంటావని కంగారు పడుతుంది. నన్ను పట్టించుకుంటున్నావా అసలు? ఎప్పుడు చూడు ఏదో ఒక ప్లేస్ చూడాలి అంటావు. మనం వచ్చింది హనీమూన్కి. హనీమూన్ అంటే 24 గంటల రూమ్లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉండలేము కదా, బయటకు వెళ్ళి అన్నీ చూసి ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మనం రూమ్లో ఎంజాయ్ చేసేది ఇంటికి వెళ్ళాక కూడా చేయొచ్చు అని నవ్వుతుంది వివి లోహిత్ని చూసి. నిజంగా వివి, నీకు సిగ్గు లేకుండా పోయింది అంటాడు లోహిత్. కొత్తదానిలా మారిపోయావు పెళ్ళి అయిన తరువాత. కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టాను కదా, ఆ ఇంటి నీళ్ళు వంట పట్టినట్టు ఉన్నాయి అంటుంది వివేదిత. మరి ఇంతలా స్పీడ్గా ఎవరికి వంట పట్టవు ఏమో నీకు తప్ప అంటాడు.
ఒకసారి చూస్తే చాలు అల్లుకుపోతాను కదా, అందుకే నాకు బాగా వంట పట్టాయి అంటుంది. విన్నీతో ఇంట్లో మాట్లాడితే వేగా ఒప్పుకోవడం లేదని కాలేజ్లో మాట్లాడాలని ట్రై చేస్తాడు రియాన్. మీ క్లాస్ స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అవుతుంది అనుకుంటా, ఇంకా వెళ్ళలేదే విన్నీ అంటూ ఆమె పక్కకు వచ్చి కూర్చుంటాడు రియాన్. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు అంటూ వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకొని ఆపుతున్నాడు. క్లాస్ వినాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టే క్యాంటీన్లో కూర్చొని ఉన్నాను. మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు రియాన్ విన్నీని. ఇంటి దగ్గర పీస్ లేదని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. అలా ఎంజాయ్ చేస్తున్నానో లేదో నువ్వు వచ్చి డిస్టర్బ్ చేశావు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను విన్నీ. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు రియాన్ అంటుంది విన్నీ కూడా రివర్స్లో. ఇంట్లో ఏం జరుగుతున్నాయో అన్నీ నీకు తెలుసా? అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇలా చెప్తున్నావంటే ఏం చెప్పాలి అంది. లవ్ చేయడం తప్ప అంటాడు రియాన్. తప్పే, ఎందుకంటే అది మన పేరెంట్స్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి. అక్క వలన అమ్మా నాన్న ఎంత సఫర్ అవుతున్నారో చూసావుగా, నువ్వు కూడా అదే తప్పు చేయమంటావా అని కోపంగా అడుగుతుంది విన్నీ. మీ అక్క ప్రేమించి తప్పు చేయలేదు, ఆ విషయం ఇంట్లో చెప్పకుండా తప్పు చేసింది అంటాడు రియాన్. మన విషయంలో అది జరగదని నీకు మాట ఇస్తున్నాను విన్నీ. ఖచ్చితంగా నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు మనం పెళ్లి గురించి మాట్లాడుకోవడం అవసరమా అంటుంది విన్నీ. అవసరమే, నీ నుంచి ఏదో ఒక సమాధానం వస్తే నేను డిస్టర్బ్ చేయను అంటాడు రియాన్. ఎందుకంటే నీకు ఈ మధ్య కొత్త ఫ్రెండ్స్ ఎక్కువ అవుతున్నారు. నా నుంచి ఎక్కడ దూరం అవుతావో అని భయం వేస్తుంది విన్నీ. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు రియాన్, కానీ నీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను. నిన్నే కాదు, ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎవరిని ప్రేమించే పొజిషన్లో లేను నేను. అందరినీ నేను ఫ్రెండ్స్ లాగే భావిస్తున్నాను, అలానే చూస్తాను కూడా అని చెప్పింది. అందరినీ ఫ్రెండ్స్ లానే చూడు, నన్ను కాదు అని కోపంగా ఆమె భుజం పట్టుకొని మీదకు లాక్కుంటాడు రియాన్. ఏం చేస్తున్నావు నువ్వు అంది విన్నీ. నేను హర్ట్ అవుతున్నాను అని చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. ఈ మాటల వల్ల నేను ఇంకా హర్ట్ అవుతున్నాను అని కోపంగా చూసి వెళ్ళిపోతాడు రియాన్ అక్కడి నుంచి. రియాన్ ఆగు అని అతని వెనకే వెడుతుంటే విక్రాంత్ ఆమె వైపుకు వస్తాడు. అబ్బా, ఇప్పుడు వీడు ఎందుకు వచ్చాడు అని కోపంగా చూస్తుంది విక్రాంత్ని విన్నీ. ఎవరి మీద కోపం? నా మీదేనా అని ఆశ్చర్యంగా చూస్తాడు విక్రాంత్. ఏం చేస్తున్నాను నేను? ఎవరి మీదనో కోపం ఇంకొకరి మీద చూపిస్తున్నాను. ఇలా చేయడం తప్పు, నేను ఇలా పెరగలేదు అని కూల్ అవుతుంది విన్నీ. సారీ విక్రాంత్, నా ఫ్రెండ్ రియాన్ ఉన్నాడు కదా, నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్ అన్న తర్వాత గొడవలు కామనేలే, అయినా నువ్వు ఇంత తెలివి తక్కువ పిల్ల అని నేను అనుకోలేదు అంటాడు విక్రాంత్. విక్రాంత్ కొంచెం మంచిగా మాట్లాడు, ఇప్పటికే నేను డిస్టర్బెన్స్లో ఉన్నాను అంటుంది విన్నీ. గొడవైన వెంటనే ఎవరైనా కోపంగా ఉంటారు విన్నీ. ఇప్పుడే వెళ్ళి మాట్లాడించావు అనుకో ఇంకా కోపం పెరుగుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలో మీ సలహా ఇవ్వండి అంటుంది విక్రాంత్ని. ఈవినింగ్ మాట్లాడి చూడు, అతని కోపం తగ్గొచ్చు. థ్యాంక్ యూ అని నవ్వుతుంది. తన వెనకే వచ్చే విన్నీ విక్రాంత్ని చూసి ఆగిపోవడంతో రియాన్ కోపం ఇంకా పెరుగుతుంది. ఏం చేస్తున్నావు విన్నీ నువ్వు? నేను దగ్గరగా వస్తే కోపం వస్తుంది, అతను ఎదురుగా వస్తే మాత్రం నవ్వు వస్తుంది. వీడు ఏదో ఒక మాయ చేసి నిన్ను వల్లో వేసుకుంటాడు, అదే నా భయం అనుకుంటాడు రియాన్. నువ్వు ఎప్పటికీ నా ప్రేమవే విన్నీ, నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అని బాధపడతాడు రియాన్. మూర్తిగారు, మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు విరాజ్. నా కూతురికి విషయం మొత్తం చెప్పాను విరాజ్. తను వచ్చిన తర్వాత తన కొడుకుతో మాట్లాడతాను అని చెప్పింది. మీరు కంగారు పడకండి అని చెప్తాడు. ఇప్పటికే నా చిన్న మనవడికి వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడూ కోపంగా ఉంటాడు. ఎందుకంటే మా దివ్య చిన్నప్పటి నుంచే అతనికి అన్ని విషయాలు చెబుతూ పెంచింది. ప్రెజెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా మీకు అని అడుగుతాడు విరాజ్. హనీమూన్ కోసం వెళ్ళారు, ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తారు అని చెప్తాడు మూర్తిగారు. తర్వాత ఏదో ఒకటి చేద్దాం విరాజ్, నా కూతుర్ని కిడ్నాప్ చేసి అయినా తీసుకువచ్చేస్తాను, ఎందుకంటే వాడి దగ్గర ఉండడం అంత మంచిది కాదు అంటాడు. వాడికి అన్నీ తెలిసే ఇలా చేశాడు అని భయంగా ఉంది అంటాడు విరాజ్. నిన్నటి వరకు ధైర్యంగానే ఉన్నారుగా, ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా కూతురు ట్రిప్ నుంచి తిరిగి వచ్చే వరకు నాకు భయం ఇలానే ఉంటుంది అంటాడు. ఎందుకంటూ వాడు ఏదైనా ప్లాన్ ప్రకారం
అక్కడికి పంపించాడేమో అని భయంగా ఉంది. మీరు నెగిటివ్గా ఆలోచించొద్దు. వాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కలలు కంటున్నాడు. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో ఎలాంటి తప్పు చేయడు అని భావిస్తున్నాను అంటాడు మూర్తిగారు. విరాజ్, మనకి కూడా ఎలక్షన్స్ వరకే టైం ఉంది. ఏదైనా ఇప్పుడే వాడి గురించి బయట పెట్టాలి అని చెప్తాడు. నాకు వాడు చాలా తెలివిగా వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా నేరం మొత్తం ప్రణవ్ మీద మోపి వీడు బయట తిరుగుతున్నాడు. చాలా తెలివిగా ఉండే జిత్తులు మారిన అక్క. ఎలా అయినా వాడిని ఓడించాలి. స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎంతోమంది యువత జీవితాన్ని నాశనం చేశాడు డ్రగ్స్ సప్లై చేసి. వాడికి కనుక పవర్ లభిస్తే రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తాడు అంటుంది వేగ. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి వాడు వేసే ప్రతి అడుగు కూడా నీకు తెలియజేస్తాను విరాజ్ అన్నాడు మూర్తిగారు. విక్రాంత్, భోజనం తిను నాన్న. మార్నింగ్ కూడా టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయావు అని బతిమిలాడుతుంది దివ్య. మీరు ఎవరు నన్ను అర్థం చేసుకున్నప్పుడు తిని ఏం ప్రయోజనం? మీ నాన్న గురించి తెలిసి కూడా ప్రేమ అంటుంటే నేనేం చేయను అంది దివ్య. అమ్మ, నాకు అతని ఉద్దేశం అవసరం లేదు. నువ్వు ఒప్పుకుంటే చాలు. నేను నీకు మద్దతు ఇచ్చినా మనం ఉండాల్సింది అతని ఇంట్లో. మీ నాన్న ఒప్పుకుంటాడు అనుకున్నావా అంది దివ్య. మనం ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఇంకా సమయం పడుతుంది. నువ్వు నా మాట వింటావో లేదో నీ ఇష్టం అని కోపంగా వెళ్ళిపోతుంది దివ్య. రియాన్, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ అతని వెనక వెళుతుంది విన్నీ. మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుకోండి, నేనెందుకు అంటాడు. మీరు అంటున్నావేంటి? విన్నీ అని పిలువు అంటుంది. సారీ మిస్, ఇప్పటి వరకు నేను చేసిన దానికి. ఇక నుంచి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోవడం లేదు అంటాడు రియాన్. రియాన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎప్పటిలా మనం ఫ్రెండ్స్లా ఉండలేమా అని అడుగుతుంది. నేను లవ్ అంటుంటే ఫ్రెండ్ అంటావేంటి? పిచ్చి ఏమైనా ఎక్కిందా? నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే నేను నీ ప్రియుడు అనుకున్నప్పుడే నా దగ్గరకు రా. పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ ఫ్రెండ్షిప్, స్నేహబంధం అంటూ నా చుట్టూ రాకు అంటాడు. రియాన్, నేను అలసిపోయాను. నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నేను ఒంటరి అవుతాను అంటూ నేల మీద కూర్చొని ఏడుస్తుంది విన్నీ. విన్నీ చిన్నపిల్లలా ఏడుస్తుంటే ఆమెని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనుకుంటాడు రియాన్. కానీ మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్తే ఫ్రెండ్షిప్ అంటుందేమోనని కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇదేనా నువ్వు నన్ను లవ్ చేసింది? ఏడుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఓ మై గాడ్, ఏంటి నాకు ఈరోజు ఆయాసం వచ్చేసింది ఈ ఎపిసోడ్ అంతా చదివేలోపు. విన్నీని ఒప్పిస్తాడంటారా మరి రియాన్? విన్నీ ఎవరి సొంతం? విక్రాంతా, రియాన్ సొంతమా? స్టోరీ అయితే కంటిన్యూస్. మీరు ఎవరి సొంతమైతే విన్నీ బాగుంటుందని అనుకుంటున్నారు? రియాన్ ప్రేమ ట్రూగా అనిపిస్తుందా? విక్రాంత్ ప్రేమ ట్రూగా అనిపిస్తుందా? లేకపోతే విన్నీ రియాన్ని లవ్ చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ మ్యాచ్ అవడమే కరెక్ట్ అనిపిస్తుందా? అసలు ఈ లోపు వినీత్ ఏమైనా ప్లాన్ చేస్తాడా? ఆ ప్లాన్కి విక్రాంత్ లొంగుతాడా? అసలు విక్రాంత్కి వాళ్ళ నాన్న విన్నీ గురించే చెప్పాడని మాత్రం గుర్తులేదండి. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే అది ఉంటే ఎప్పుడో వాళ్ళు అనుకునేవాడు కదా, ఇది నాన్న చెప్పిన అమ్మాయి అని చెప్పేసి. సో అలా అనుకోలేదనుకుంటే మనకి విక్రాంత్కి గుర్తులేదన్నమాట. సో ఇంకేం చెప్దాం అనుకున్నానంటే, మోడర్న్ కపుల్ స్టోరీ ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. మీరు చదివేశారనుకోండి, రేపు కూడా క్విక్గా ఇచ్చేస్తాను అప్డేట్. అది చాలా షార్ట్ స్టోరీ, 50 ఎపిసోడ్స్లో అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే ఆ స్టోరీ ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉంది కాబట్టి మీకు మాట ఇస్తున్నాను. అదే రన్నింగ్ స్టోరీ అనుకోండి, ఇంకా రన్ అవుతూ ఉంది, ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలియదని ఈ రాక్షస ప్రేమలాగా చెప్పేదాన్ని. కాకపోతే ఈ రాక్షస ప్రేమ కూడా ఎండ్ చేసేస్తానండి. 200 ఎపిసోడ్స్కి ఇది మ్యాక్సిమం ఎండ్ అయిపోతుందని అనుకుంటున్నాను. మహా అయితే ఇంకొక 30 ఎపిసోడ్స్ ఉంటుంది మీ రాక్షస ప్రేమ. ఈ లోపు కొత్త స్టోరీస్ కూడా అలవాటు పడండి, ఎందుకంటే మీ అందరినీ నేను మిస్ అవుతాను కదా. సో అందుకని. అండ్ మీ అందరికీ నిన్న మార్నింగ్ చెప్పాను కదా ఎపిసోడ్లో, ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నానండి. అది కామెంట్ సెక్షన్స్ వాళ్ళకి మాత్రమే. కామెంటర్స్ మీరు మాత్రం రెగ్యులర్ కామెంట్స్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు మాత్రమే ఇది చాలా యూజ్ జరుగుతుంది. చదివి వెళ్ళిపోయే వాళ్ళకి ఏ యూజ్ ఉండదు, ఎందుకంటే కామెంట్స్ చేసే వాళ్ళకే ఉంటుంది కాబట్టి ముందే చెప్తున్నాను.